సార్ ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో సో వాట్ ఎవర్ యూఎస్ఏ కానీ మిడిల్ ఈస్ట్ కానీ ఇంకా చాలామంది ఇతర దేశాలకు వెళ్ళి సంపాదిస్తారు. సంపాదించిన డబ్బుతో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? సో బేసిక్గా అసలు ఎన్ఆర్ఐస్ బయటకు వెళ్ళేటప్పుడు మేము తిరిగి వస్తానులే అనే ఒక ఉద్దేశంలో వెళ్తారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరు అనుకుని వెళ్తారు నేను పర్మనెంట్గా అక్కడ సెటిల్ అయిపోతాను, నేను ఇండియాకి తిరిగి రాను అని. ఎండ్ ఆఫ్ ద డే అందరూ అక్కడికి అంతే వెళ్తారు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏం జరుగుతుంది, పిల్లలు పుడతారు, అక్కడ సిటిజన్స్ అవుతారు, వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కలవడబడతారు, అక్కడ కల్చర్ కలవడబడతారు. ఇక పిల్లల కోసం వీళ్ళు కూడా అక్కడ కంటిన్యూ అయిపోతారు, రైట్? సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, తిరిగి మనం ఇండియా రావాలన్న ఉద్దేశం ఉన్నా లేకపోయినా మనకి తెలిసిన బై డిఫాల్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. అదే ట్రెడిషనల్ ల్యాండ్ అండ్ గోల్డ్. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇక అది ల్యాండ్ గోల్డ్ అంతే. సో ఏం చేస్తుంటారు, తీసుకొచ్చి అయితే అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనటము, లేకపోతే ప్లాట్స్ కొనటము. ఇంకా కొంతమంది ఎన్ఆర్ఐస్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి అపార్ట్మెంట్స్. అసలు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హై రైజ్ అపార్ట్మెంట్స్కి డిమాండ్ ఉండడానికి కారణమే ఎన్ఆర్ఐలు. ప్రాక్టికలీ స్పీకింగ్, ఇఫ్ నాట్ ఎన్ఆర్ఐస్లో ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు అసలు హై రైజ్ అపార్ట్మెంట్స్లో? ఎందుకు ఇప్పుడు అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఆ కోకాపేట్ జంక్షన్లో ఉండే ఆ సో కాల్డ్ పెద్ద పెద్ద అంతంత పొడుగుండే అపార్ట్మెంట్లు అన్నీ ఎందుకు ఖాళీగా ఉన్నాయి? మెజారిటీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి చాలామంది అక్కడ, రైట్? సో బేసిక్ ఇక్కడ ఫస్ట్ అన్నిటి విడివిడిగా చెప్తా. అపార్ట్మెంట్ కొంటే ప్రాబ్లం ఏంటి, అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటే ప్రాబ్లం ఏంటి, ఎనీ కైండ్ ఆఫ్ ల్యాండ్ కొంటే ప్రాబ్లం ఏంటి, గుడ్ బ్యాడ్ రెండు మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ అపార్ట్మెంట్ విషయంలోకి వద్దాం. యూజువల్గా అసలు అపార్ట్మెంట్ ఎందుకు కొంటారు వాళ్ళనంటే ఇట్ ఈస్ మోర్ సెక్యూర్డ్. మనం అగ్రికల్చరల్ ల్యాండ్ కొన్నా దాన్ని ఎవరు కాపాడాలి, ఎవరు చూడాలి అన్నది ఒక కన్సర్న్ అయితే, రెండో కన్సర్న్ వచ్చేసరికి మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనేది రెండో కన్సర్న్. మూడో కన్సర్న్ ఏంటి అంటే మన ఇండియా తిరిగి వచ్చినప్పుడు ఉండడానికి మనకు ఒక ఇల్లు కావాలి అనేది మూడో కన్సర్న్. ఈ మూడింటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏం చెప్పాం మనము, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్, 100% వెన్ కంపేర్ టు అదర్ అసెట్స్ మీకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. కానీ అదర్ రెండు పాయింట్స్తో కూడా కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు ఉండట్లేదు, మీరు ఎక్కడో వేరే దేశంలో ఉంటున్నారు, మీరు ఇక్కడ రెంట్కి ఇస్తున్నారు, మీరు ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత రావాలని అనుకుంటున్నారు అనుకోండి. సో బేసిక్ ఏమవుతుంది, అప్పటిదాకా రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి కొంతమంది అంటే ప్యూర్ రెంటల్ కోసమే కొంటారు. ఎందుకు రెంటల్ కోసం ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెడతారంటే వాళ్ళు అక్కడ ఆ దేశంలో పెట్టుబడులు పెట్టి రెంటల్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళని చూశారు. రాబర్ట్ కియోసాకి దాదాపు 15,000 రెంటల్ ప్రైస్డ్ ప్రాపర్టీస్ని బిల్డ్ చేసి వెల్దియర్ అయ్యారని ఒకటి చదివి సేమ్ దాన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటారు. అక్కడ జాగ్రఫికల్ కండిషన్స్, అక్కడ ఉండే ఇంట్రెస్ట్ రేట్ కండిషన్స్, అక్కడ వచ్చే రెంటల్ ఈల్డ్ కండిషన్స్ అన్నీ ఇండియాతో కంపేర్ చేస్తే కాంట్రాస్ట్ ఉంటాయి.